ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దీనికంతటికి కారణం మీ అక్క. అమ్మో, ఆ సంగతి కూడా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. బామా, సుందరిని ఏమనొద్దు. సుందరి ఎప్పుడు తప్పు చేయదు. కన్నయ్య, సుందరి నిన్నే కాదు, మీ అమ్మ మీ నాన్న అందరినీ మార్చేసిందిరా. మీ అందరికీ త్రిపుర చేసింది కరెక్ట్ అనిపించొచ్చు, కానీ నాకు మాత్రం ఎప్పటికీ అనిపించదు. కుటుంబంలో ఇంతమంది ఉన్నాం, ఇంతమంది పెద్దవాళ్లుండగా గుడికి వెళ్లి సాక్షి సంతకం పెట్టి పెళ్లి చేసిందంటే ఈ త్రిపురని ఏమనుకోవాలి? సరే, వీళ్లు పెళ్లి చేసుకుంటున్నారని తెలియకుండానే అక్కడికి వెళ్ళిందనుకుందాం. మరక్కడ నిలబడి ఆ తతంగం అంతా జరిపించిందంటే దాన్నేమనాలి? ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చెబితే ఈ ఊర్వశిని ఇంటి కోడలిగా చేసుకోమని కుట్రతోనే ముందు నుంచి ప్లాన్ చేసుకుని మరి ఈ ఊర్వశికి పనినిచ్చి పెళ్లి చేసింది. బామ్మగారు, నువ్వు మాట్లాడుకో. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా త్రిపురతో మాట్లాడడానికి వీల్లేదు. అమ్మో అమ్మో, కాదు అని మాట్లాడితే ఈ ఇంట్లో ఉండే అర్హత కోల్పోతారు. బామ్మ, అలా అంటావేంటి? సుందరితో ఎవరు మాట్లాడకపోతే ఎలా? మీరెవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నేను మాత్రం సుందరితో మాట్లాడతాను. సుందరి నా భార్య. చూడు కన్నయ్య, నువ్వు అమాయకుడివి, నీకేం తెలీదు. నాకు అన్నీ తెలుసు. భార్య వెనక భర్త నిలబడాలంట.